నమస్కారం ఎల్టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. ఆగస్టు 5న సీఎం చంద్రబాబుతో కలెక్టర్ల సమావేశం. పలు కీలక అంశాలపై చర్చించనున్న సీఎం. పులుల సంరక్షణ కోసం చేపడుతున్న కార్యక్రమాలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమీక్ష. రాష్ట్రంలో పులుల సంఖ్య పెంచేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశం. అమరావతిలోని టిట్కో ఇళ్లను పరిశీలించిన మంత్రి నారాయణ. వైసీపీ ప్రభుత్వం టిట్కో ఇళ్లను పూర్తిగా నాశనం చేసిందని ఆరోపణ. ఆగస్టు 5వ తేదీన సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు జరిగే సమావేశానికి మంత్రులు, అన్ని జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులు హాజరు కానున్నారు. ఇప్పటికే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గత ప్రభుత్వ తప్పిదాలను సరిచేస్తూ వస్తోంది. అన్ని శాఖలను ప్రక్షాళన చేస్తోంది. అందులో భాగంగా రాష్ట్రంలో ఉన్న ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను భారీగా బదిలీలు చేస్తుంది. వారంతా కొత్త బాధ్యతలను ఇప్పటికే స్వీకరించారు. అదేవిధంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పాత వారిని బదిలీ చేసి జిల్లాలకు కొత్త కలెక్టర్లను నియమించారు. తాజాగా వచ్చే నెల 5న కలెక్టర్లతో సీఎం చంద్రబాబు సమావేశం కానున్నారు. రాష్ట్రంలో పులుల సంఖ్య పెంచేందుకు చర్యలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. శ్రీశైలం జలాశయం, నాగార్జున సాగర్ మధ్య ఉన్న అభయారణ్యంలో పులుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆయన తెలియజేశారు. నాగార్జున సాగర్, నల్లమల అరణ్య ప్రాంతంలోని పులుల సంరక్షణ కోసం చేపడుతున్న కార్యక్రమాలపై మంగళగిరిలోని అరణ్య భవన్లో అధికారులతో సమీక్షించారు. శ్రీశైలం జలాశయం, నాగార్జున సాగర్ మధ్య ఉన్న అభయారణ్యంలో పులుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని పవన్ చెప్పారు. అవసరమైతే ప్రత్యేక అధికారులను నియమించుకోవాలని సూచించారు. బొబ్బిలి ఎమ్మెల్యే బేబీ నాయన తీసిన పులుల ఫోటోలను పవన్ కళ్యాణ్ తిలకించారు. ఎమ్మెల్యే అభిరుచిని పవన్ కొనియాడారు. ఒక ఫోటో తీయడానికి ఎన్ని రోజులు పట్టింది, ఎలా తీశారు అనే అంశాలను అడిగి తెలుసుకున్నారు. వసుదైక కుటుంబకం అంటాం, కానీ వసుదైక కుటుంబం అంటే కేవలం మానవులకు మాత్రమే కాదు, అది పశు పక్షి కీటకాలకు కూడా. ఈ మధ్యన ప్రధానమంత్రి గారు కూడా చెప్పారు. సో ఇవన్నీ ఉండిపోయినాయి మైండ్లో. So my intention or my commitment is I'm a conservationist first, then a political leader or then a deputy CM. By heart I'm a conservationist. ఇందాక మన రంగరాజు గారు చెప్తున్నట్టుగా మోర్ దెన్ టైగర్, ఇవన్నిటికంటే ముందు ఆ భూమిని కాపాడుకుంటే దానికి కావాల్సిన ఫ్లోరా అండ్ ఫౌనా సహజంగా ఉంటుంది. అది మనం కాపాడుకోవడం ఇట్ నీడ్స్ అ గ్రేట్ అమౌంట్ ఆఫ్ కమిట్మెంట్. నాకు ఏమనిపించింది, సహజంగా పెరిగే మొక్క, సహజంగా పెరిగే చిన్న కనిపించిన కీటకాలు నేను వదిలేస్తే, కిల్ చేయకుండా వదిలేస్తే ఎన్ని రకాల పక్షులు వచ్చినాయి. అవి సహజంగా నెమళ్ళు వచ్చి తిరుగుతూ ఉంటాయి. నాకు ఒక అంటే మన పెద్ద స్థాయి అవసరం. ఈవెన్ విత్ ఇన్ 1400 square yards ల్యాండ్ నేను ఉండేలో హైదరాబాద్. ద డెవలప్మెంట్ ఆఫ్ ద విల్ టేక్ దిస్ ఫార్వర్డ్, మేక్ ఇట్ as one single Nallamala Srisailam Tiger Reserve to Seshachalam corridor is crucial for dispersing the growing tiger population by connecting the Nallamala Hills and Seshachalam Hills. So together we can create a future where tigers roam freely in the wild and their roars echoing through forests for generations to come. We are committed to that, and we are committed for that, and we will take it forward. And any kind of illegal killing and trade of tigers should be, we have to look for most of the times in these cases I think the right punishment is not being given, or lack of identification. Something we have to explore different kinds of methods. మళ్ళీ రిపీటెడ్గా చెప్తాను, మొన్న కూడా చెప్పాను, 3-4 days బ్యాక్ కూడా చెప్పాను. సాధ్యమైనంత వరకు మనకి ఉద్యోగస్తుల భర్తీని ఎలా చేయాలో ఖచ్చితంగా విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్. అండ్ ఐ రిక్వెస్ట్ యూ రీచ్ అవుట్ టు మై ఆఫీస్ అండ్ ప్లీజ్ ప్రయారిటీస్ తీసుకొని చేస్తాను. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం టిట్కో ఇళ్లను పూర్తిగా నాశనం చేసిందని మంత్రి నారాయణ అన్నారు. వచ్చే 3 నెలల్లో టిట్కో ఇళ్లకు మౌలిక వసతులు కల్పించే ప్రయత్నం చేస్తున్నామని తెలియజేశారు. రాజధాని ప్రాంతంలో టిట్కో గృహాలను పురపాలక శాఖ మంత్రి పి నారాయణ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో 5 లక్షల ఇళ్ల నిర్మాణానికి అనుమతులిచ్చామన్నారు. వీటిలో 4,54,704 ఇళ్ల నిర్మాణానికి టెండర్లు పిలిచామని తెలియజేశారు. 2019 నాటికి 77,371 ఇళ్ల నిర్మాణం దాదాపు పూర్తయిందని
వివరించారు. 3,13,842 ఇళ్ల నిర్మాణాన్ని వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చాక 2.62 లక్షలకు దాన్ని కుదించారని మండిపడ్డారు. గత 5 ఏళ్లలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం టిడ్కో ఇళ్లను పూర్తిగా నాశనం చేసిందన్నారు. వచ్చే 3 నెలల్లో టిడ్కో ఇళ్లకు మౌలిక వసతులు కల్పించే ప్రయత్నం చేస్తున్నామన్న మంత్రి ప్రస్తుతం ఏ పని చేయాలన్నా ప్రభుత్వ ఖజానా ఖాళీగా ఉందని పేర్కొన్నారు. ప్రజలు కట్టిన పన్నుల ఆదాయం కూడా గత ప్రభుత్వం వాడేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని రైతులకు త్వరలోనే కౌలు డబ్బులు విడుదల చేస్తామని సీఎం చెప్పారని తెలియజేశారు. టిడ్కో ఇళ్ల లబ్ధిదారులను బ్యాంకులు ఇబ్బంది పెట్టకుండా గడువు పెంచాలని కోరుతామన్నారు. అందులో 4,54,704 4,54,704 ఇళ్ళకి టెండర్ పిలిచారు. ఎక్కడైతే సైట్స్ అవైలబుల్ ఉన్నాయో వాటన్నిటికీ టెండర్ పిలిచారు. సైట్స్ అవైలబుల్ కాని వాటికి కలెక్టర్స్ చెప్పాం, సైట్స్ చూస్తున్నారు. అయితే తెలుగుదేశం ప్రభుత్వంలో ఆ రోజుకే 3,13,832 గ్రౌండ్ అయినాయి. 3,13,832. అయితే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చి అసలు ఈ మొత్తాన్ని కంప్లీట్గా నాశనం చేసింది. ఎలా నాశనం చేసిందంటే 2019 అయిపోయేటప్పటికి 90 to 100% అయిన ఇళ్ళు 77,371 ఉన్నాయి. అంటే 77,371 ఇళ్ళు 90 to 100% పూర్తి అయిపోయినాయి. తర్వాత 50 to 75% అయినవి 64,245 ఉన్నాయి. 2019కి 25% నుంచి 50% అయినవి 49,325. ఒక 25% 10% అనేవి 1,22,000. అంటే అప్పటికే చాలా వరకు 100% అయినాయి, 90% అయినాయి, 80%, 70%. అయితే వైఎస్ఆర్సీ ప్రభుత్వం రావటం ఈ ఇళ్లనన్నింటినీ తగ్గించేసి 2,62,216 చేశారు. ఇలా అన్ని వసతులతో యాక్చువల్గా డిజైన్ చేసాం. అయితే 2019లో ప్రభుత్వం మారడంతో వాళ్ళు మొత్తం రాష్ట్రం మొత్తం నాశనం చేశారు. స్కీమ్ కూడా చక్కగా మంచి స్కీమ్ తీసుకొస్తే ఆ స్కీమ్ను కూడా నాశనం చేసి ఈరోజు ఎక్కడికి పోయినా ప్రజలు, పేద ప్రజలు యాక్చువల్గా ఈరోజు సఫర్ అవుతున్నారు. ఈరోజు యాక్చువల్గా ఏంటంటే ఎమ్మెల్యే గారు మన అసెంబ్లీలో క్వశ్చన్ వేశారు. సార్ టిడ్కో హౌసెస్ కట్టారు, మన ప్రభుత్వంలో మొదలుపెట్టాం, కట్టాం, తర్వాత ఫెసిలిటీస్ ఏమీ లేకుండా చేశారు అని క్వశ్చన్ వేయటం, దానికి నేను ఆన్సర్ చెప్పటం, దాని మీద ఈరోజు ఇక్కడికి వచ్చాను. యాక్చువల్గా ఇక్కడ సిఆర్డీఏ కమిషనర్ గారు ఉన్నారు, టిడ్కో ఎండీ గారు కూడా ఉన్నారు. ఏదైతే ప్రజలు ఈరోజు రోడ్డు కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, ఆ డ్రైనేజ్ కానీ, లైట్స్, తర్వాత ఏదైతే టాయిలెట్స్ నుంచి వచ్చే వాటర్ యాక్చువల్గా దానికి ట్రీట్మెంట్ ప్లాంట్ పెట్టి ట్రీట్ చేసి బయటికి పంపించాలా. అయితే సిఆర్డీఏలో మొత్తం ట్రంక్ లైన్సే వస్తాయి. కొడుకుతో కలిసి పెద్దిరెడ్డి భూ కబ్జాలు, అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఆరోపించారు. అబ్బా కొడుకుల ఆగడాలతో ప్రజలు తిరగబడి పుంగనూరులో అడుగు పెట్టకుండా అడ్డుకున్నారన్నారు. వారి దాడులు, దారుణాలు చెప్పకుండా టీడీపీపై పడి ఏడుస్తున్నారని మండిపడ్డారు. వారి కబ్జాలు, దోపిడీల గురించి ప్రజలు పిటిషన్లు, వినతి పత్రాల ద్వారా ప్రభుత్వానికి ఫిర్యాదులు చేస్తున్నారన్నారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై టీడీపీ నేత బుద్దా వెంకన్న తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పెద్దిరెడ్డిని వీరప్పన్తో పోలుస్తూ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిత్తూరు జిల్లా వీరప్పన్గా పెద్దిరెడ్డికి నామకరణ చేస్తున్నామంటూ దుయ్యబట్టారు. వారి దోపిడీకి అడ్డం వస్తున్నారని చంద్రబాబును ఓడించేందుకు 100 కోట్లు కుప్పంలో ఖర్చు పెట్టారని తెలియజేశారు. ప్రజల సొమ్మును దోచుకుని ఆ సొమ్ముతో ఓడిస్తాననే గుడ్డి నమ్మకంతో చంద్రబాబుపై శపథం చేశారన్నారు. చంద్రబాబును ఓడించడం కాదు కదా, ఆయన దరిదాపుల్లోకి కూడా వెళ్లలేకపోయారన్నారు. చిత్తూరు జిల్లా వీరప్పన్ పెద్దిరెడ్డి అక్రమ ఆస్తులను అధికారులు జప్తు చేయాలని కోరారు. చంద్రబాబుపై రాళ్లు వేయించి ఆయన పర్యటనను అడ్డుకున్న నీతి చరిత్ర వాళ్లదని విమర్శలు గుప్పించారు. చిత్తూరు జిల్లా వీరప్పన్ ఆస్తులు మొత్తం అవినీతిమయమని, కాబట్టి కేసులు పెట్టి అరెస్టు చేయాలన్నారు. ప్రజలు ఇచ్చిన ఫిర్యాదులను సుమోటోగా తీసుకుని ఈడీ ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని కోరారు. అందుకే చిత్తూరు వీరప్పను ఈ పెద్దిరెడ్డి డబ్బు మతంతో చంద్రబాబు గారిని కుప్పంలో ఓడిస్తానని అక్కడ కూర్చున్నాడు. ఈ వీరప్పన్ వారసుడినేమో పిఠాపురంలో కూర్చోబెట్టాడు. ఇదంతా ప్రజాధనం. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా వెంటనే కలవ చేసుకోవాలి. నేను ఒక తెలుగుదేశం పార్టీ కాకుండా, నాయకుడిగా కాకుండా, ఒక వ్యక్తిగా నేను దీని మీద ఫిర్యాదు చేస్తున్నా. ప్రభుత్వం కూడా చొరవ తీసుకొని వీళ్ళ మీద సిబిఐకి లేఖ రాసి ముందు ఇమీడియట్లీగా వీళ్ళ ఆస్తులు జప్తు చేయాలి.
మొత్తం ప్రజల ఆస్తులన్నీ ఇంట్లో పెట్టుకొని కాగితాల రూపంలో జంపు కర్మట్ల వాళ్ళ అనుచరుల మీద కొన్ని వందల కోట్ల రూపాయల ఆస్తులు పెట్టారు. కాబట్టి చిత్తూరు వీరప్పన్ని ఆస్తులన్నీ జప్తు చేసి దాని మీద ముందు రాష్ట్ర ప్రభుత్వం సిఐడి ఎంక్వైరీ చేయాలి. నేను డీజీపీ గారికి కూడా ఒక లేఖ రాస్తాను. సిఐడికి ఆయన ఆస్తుల మీద సిఐడికి రాయమని, అలాగే ప్రభుత్వం కూడా చొరవ తీసుకొని దీని మీద గట్టి యాక్షన్. ఎందుకంటే ఇంకొకరు ఇలాంటి పనులు చేయకుండా రేపు తెలుగుదేశం వాళ్ళు చేసినా బయటికి రండి, ఫలానా చోట ఆక్రమించుకున్నారు ఈ స్థలాన్ని, రండి మేము ఓపెన్ ఛాలెంజ్ చేస్తాం. ఈ రాష్ట్రంలో ఏ తెలుగుదేశం నాయకులు స్థలాలు ఆక్రమించుకున్నా రండి, మేము ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాం. కాబట్టి పెద్దిరెడ్డి అనే వ్యక్తి చిత్తూరు వీరప్పన ఆస్తులు మొత్తం ఈడీ జప్తు చేయడమే కాకుండా నేను రేపే డీజీపీ గారికి ఒక లేఖ రాస్తాను. ఈ కేసుని సిఐ ఈయనకున్నటువంటి ఆస్తుల మీద ఈయనకి ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయో ఇవన్నీ కూడా సిఐడి ఎంక్వైరీ చేయమని, అవి ప్రజల ఆస్తులు ప్రజలకు అప్పచెప్పాలని నేను డిమాండ్ చేస్తున్నాను. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పేద అట్టడుగు వర్గాలకు ఆశానిపాతంగా కార్పొరేటర్లకు అనుకూలంగా బడ్జెట్ ఉందని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జంగాల అజయ్ కుమార్ విమర్శించారు. బీజేపీ నాయకత్వంలో ఎన్డీఏ కూటమి రోజుకి బలహీనపడుతుందని, ఇటీవల 13 రాష్ట్రాల్లో ఎన్నికలకు గాను 11 స్థానాల్లో ఇండియా కూటమి కైవసం చేసుకోవడమే దీనికి నిదర్శనమని పేర్కొన్నారు. మంగళగిరి పట్టణంలోని వేములపల్లి కృష్ణ భగవాన్ సిపిఐ కార్యాలయంలో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జంగాల అజయ్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బడ్జెట్లో పెరుగుతున్న ధరలు తగ్గించే విధంగా కాకుండా పెరిగే విధంగా కేటాయింపులు జరిగాయని అన్నారు. దేశంలో పెరుగుతున్న నిరుద్యోగం అరికట్టేందుకు నిధులు కేటాయించడం లేదన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు కనీస ఊరట కూడా కలిగించే విధంగా బడ్జెట్ సమావేశంలో చర్చే లేదు, నష్టపరిహారం ప్రకటించలేదని విమర్శించారు. అమరావతి రాజధాని నిర్మాణానికి ప్రత్యక్ష నిధులు కేటాయించకుండా ప్రపంచ బ్యాంకు నుండి అప్పులు కేటాయిస్తూ కేంద్రం మోసం చేసిందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ బీహార్కు ప్రత్యేక హోదా కావాలని కోరారు. కనీసం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంపీలు భయం భక్తితో కనీసం రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని ఎందుకు అడగలేకపోతున్నారని ప్రశ్నించారు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం మోసాలను ప్రజలు తెలుసుకుంటున్నారని, ఇండియా కూటమి బలపడుతుందని వారు స్పష్టం చేశారు. నిధుల్ని సమకూరుస్తున్నారనుకున్నారు కానీ మనకి ప్రపంచ బ్యాంకు దగ్గర నుంచి అప్పు ఇప్పించి ఆ అప్పు మనం తీర్చుకునే పద్ధతుల్లో చేయటం అంటే ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం ఎంత మోసకారితనంగా ఉందో క్లియర్గా అర్థమవుతూ ఉంది. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా కేంద్రం విషయంలో ఇంకా భయం భక్తి దాంతో వ్యవహరిస్తున్నట్టుగా కనపడుతూ ఉంది. ఇప్పుడు కూడా మన రాష్ట్రం అలాగే నితీష్ కుమార్ పైన ఆధారపడి నడుస్తున్నటువంటి ఈ సందర్భంలో కూడా కనీసం ప్రత్యేక తరగతి హోదా గురించి నితీష్ కుమార్ మాట్లాడాడు కానీ చంద్రబాబు నోటెమ్మటి కనీసం ప్రత్యేక తరగతి హోదా కావాలి అని నరేంద్ర మోడీ సమక్షంలో పార్లమెంటులో కానీ ఎక్కడా తెలుగుదేశం ఎంపీలు ఎలుగెత్తి చాటడం అనేది జరగలేదు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వచ్చినాక ఒక్క ప్రభుత్వ సంస్థని నెలకొల్పిన దాఖలు లేదంటే మనం ఆలోచన చేయాలి. కార్పొరేట్ సంస్థలకి మన యొక్క శ్రమ దోపిడిని ఏ విధంగా దోషిపెడుతుంది. రెండింటికి వామపక్షాలుగా పోరాడుతున్నటువంటి ఏంటంటే వామపక్షాలు దానిలో భారత కమ్యూనిస్ట్ పార్టీ ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఇవన్నీ ఈ 100వ వార్షికోత్సవ సందర్భంగా దేశవ్యాప్తంగా శాఖల సమావేశాలు ఏర్పాటు చేసుకొని ప్రజల్ని మరి యొక్క చైతన్యవంతులు చేసి ఈ ఎన్డీఏ ప్రభుత్వాన్ని దించే వరకు కూడా మా పోరాటాలు కొనసాగుతాయి. ఎందుకంటే మన 23 జరిగిన ఎలక్షన్ చూసాం. 400 సీట్లు వస్తున్నటువంటి యొక్క బీజేపీ ప్రభుత్వం 240 సీట్లకే పరిమితమైంది. అది కూడా 4 రాష్ట్రాల్లో వాళ్ళు అయితే గౌరవ పడితే సీట్లు వచ్చేది కాదు. ఈరోజు ఎవరి నరేంద్ర మోడీ
అమిత్ షా మరి బీహార్ యొక్క నితీష్ యొక్క వల్ల అభివృద్ధి ఏర్పడి ఈరోజు పరిపాలన చేస్తున్నటువంటి విధానం. ఒక రకంగా బీజేపీ ప్రభుత్వం ఓడిపోయింది, ప్రజల యొక్క మన్నల్ని ఓడడం చెందిందని చెప్పి మేము ఈ సందర్భంగా చెప్పదలుచున్నాం. అందుకోసం భారతదేశంలో యూపీఏ ప్రభుత్వం రావాల్సిన అవసరం ఎంత ఉంది. ఎందుకంటే ఈరోజు ఈ ప్రభుత్వం చూస్తే అన్ని సమస్యలను కూడా వాళ్ళ చెప్పు చేతుల్లో పెట్టుకొని ఈరోజు ఎవరన్నా ఏ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చూసాం, ఆయన పరిపాలన చేస్తుంటే ఆయన మేము చెప్పినట్టు వినలేదని చెప్పి ఆయన్ని తప్పుడు కేసులు పెట్టి సాక్ష్యాధారం లేని కేసులతో జైల్లో మగ్గే విధంగా చేస్తున్న విధానాలు చూస్తే ఈ ప్రభుత్వం యొక్క నిరంకుశ విధానం కనిపిస్తుంది. సిగ్గు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటూ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఎద్దేవా చేశారు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీలో అడుగు పెడతా అనడం జగన్ అజ్ఞానానికి నిదర్శనమని వైఎస్ షర్మిల అన్నారు. అంతకు మించిన పిరికితనం, చేతకానితనం, అహంకారం ఎక్కడా కనబడవు, వినపడవని మండిపడ్డారు. అసెంబ్లీకి పోకుండా ప్రజాస్వామ్యాన్ని హేళన చేస్తున్నారని, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీకి వెళ్లని జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి డిమాండ్ చేశారు. అసెంబ్లీకి వెళ్లని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు కూడా పదవులకు రాజీనామా చేయాలన్నారు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీలో అడుగు పెడతా అనడం జగన్ అజ్ఞానానికి నిదర్శనమని సామాజిక మాధ్యమం ఎక్స్లో ధ్వసమెత్తారు. ఇంతకు మించిన పెరుగుతనం, చేతగానితనం, అహంకారం ఎక్కడా కనబడవు, వినపడవని విమర్శించారు. మోసం చేయడం జగన్కు కొత్తేమీ కాదని, కానీ ఓట్లేసి గెలిపించిన ప్రజలను ఇంత దారుణంగా మోసం చేయడం, అవమానించడం ఆయనకే చెల్లిందని మండిపడ్డారు. అసెంబ్లీకి వెళ్లకుండా ప్రజాస్వామ్యాన్ని హేళన చేయడం దివాళాకోరుతనంగా అభివర్ణించారు. ఎమ్మెల్యే అంటే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అని, మెంబర్ ఆఫ్ మీడియా అసెంబ్లీ కాదని గుర్తు చేశారు. ఎమ్మెల్యేగా గెలిచింది చట్టసభల్లో ప్రజల గొంతుక కావడానికా లేక మీడియా ముందు సొంత డబ్బా కొట్టుకోవడానికా అని ప్రశ్నించారు. నిండు సభలో అధికార పక్షం శ్వేతపత్రాలు విడుదల చేస్తుంటే తాపీగా ప్యాలెస్లో కూర్చుని మీడియా మీట్లు పెట్టడానికి ప్రజలు ఎమ్మెల్యేగా ఎన్నుకోలేదని ట్వీట్ చేశారు. 5 ఏళ్ల అవినీతి దోపిడీ పాలనతో రాష్ట్రాన్ని జగన్ రెడ్డి అప్పుల కుప్పగా మార్చేశారని ప్రభుత్వం చెబుతుంటే ఆన్ రికార్డ్ సమాధానం ఇచ్చుకునే బాధ్యత లేదా అని నిలదీశారు. ప్రజలకు అన్యాయం జరిగితే అధికార పక్షాన్ని ఫ్లోర్ ఆఫ్ ది హౌస్లో ప్రశ్నించే బాధ్యత లేదా అని షర్మిల ప్రశ్నలు సంధించారు. బీజేపీతో స్నేహం చేసిన ప్రాంతీయ పార్టీలకు భవిష్యత్తు శూన్యమని ఏపీ కౌలు రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు వి శ్రీనివాసరావు అన్నారు. కేంద్రం ప్రభుత్వం బడ్జెట్లో మన రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణానికి 15,000 కోట్ల రూపాయలు గ్రాంట్గా కాకుండా వివిధ సంస్థల ద్వారా అప్పుగా మాత్రమే ఇప్పించనున్నట్లు తెలిపిందని గుర్తు చేశారు. తాము లేకపోతే మోడీ ప్రభుత్వమే లేదని, గొప్పలు చెప్పుకునే నాయకులు అందరినీ కలుపుకొని రాష్ట్రానికి నిధుల కోసం పోరాడాలని సూచించారు. బాపట్లలో నూతనంగా నిర్మించిన పుచ్చలపల్లి సుందరయ్య ప్రజా సంఘాల భవనం ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడారు. నూతన భవనాన్ని ప్రజా వైద్యులు కీర్తిశేషులు దొప్పలపూడి మల్లికార్జునరావు, సతీమణి దొప్పలపూడి ప్రమీల ప్రారంభించారు. ఈ భవనంలో సిఐటియు, ఎస్ఎఫ్ఐ, ఐద్వా, వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం, కేవీపీఎస్ కార్యాలయాలు ఉన్నాయి. నూతన భవన శిలాఫలకాన్ని పి శ్రీనివాసరావు ఆవిష్కరించారు. మీటింగ్ హాలును సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కె ధనలక్ష్మి, ఆఫీసు గదులను ఐద్వా రాష్ట్ర కార్యదర్శి డి రమాదేవి ప్రారంభించారు. అనంతరం సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు సిహెచ్ గంగయ్య అధ్యక్షతన జరిగిన సభలో వి శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రజా ఉద్యమాల పురిటిగడ్డ బాపట్లలో నిర్మించిన పుచ్చలపల్లి సుందరయ్య ప్రజా సంఘాల భవనం ప్రజల సమస్యలపై విశాల ఉద్యమాలకు ఎంతగానో దోహదపడుతుందన్నారు. బీజేపీతో స్నేహం చేసిన ప్రాంతీయ పార్టీలు బతికి బట్టకట్టిన దాఖలాలు లేవని వివరించారు. జనం మాడు పగలగొట్టి దోచి రక్త మాసాలు పిండి కొడుకు పెళ్లి చేస్తారా? అలాంటి వాళ్ళకి వీళ్ళు సేవ చేస్తారా? ఈ రోజున పాలకులు బుధాన్ పెట్టులో మోస్తారా? వాళ్ళు వస్తే తప్ప అభివృద్ధి కాదని అంగలాదుకుంటే వాళ్ళ చుట్టూ తిరుగుతారా? ఏం రాజకీయం? ఇలాంటి రాజకీయాలను యువతరం ప్రోత్సహించాలా, వాటిని ప్రతిఘటించాలా అనేది ఈరోజు మన ముందున్నటువంటి ప్రశ్న. అందుకని ఈ ధన రాజకీయాలని, ఈ క్షుద్ర రాజకీయాలని వ్యతిరేకంగా పోరాడి కార్పొరేట్ వ్యవస్థను పోకట వేళతో సహా పెకిలించి వేయడానికి ఈరోజు సుందరయ్య స్ఫూర్తి మన ప్రజారంగాలన్నింటికి కూడా ముందుకు రావాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ప్రజల్లో మార్పు రాదు అని మనం అనుకోవద్దు. ఇంతకుముందు మారాలనుకున్న వాళ్ళు మారిపోతా ఉంది. మనం చూసాం, అధికారంలో తిరుగులేదు అనుకున్నాడు మోడీ, ఎవరు నమ్మలా. ఈ గది పడుతుంది మోడీకని. అంటే ఇప్పుడు 2 కాళ్ళు ఎనగొట్టి 2 కర్రలు ఇచ్చి నిలబెట్టారు, ఊత కర్రలు ఇచ్చి నిలబెట్టారు మోడీని. జనం తెలివి తక్కువ కాదు, ఓడిపోకుండా ఓడిపోయినంత పని చేశారు. నేను ఓడిపోలేదు గెలిచానని చెప్పుకోవడానికి ఆయన ప్రపంచంతో తిరిగి వస్తున్నాడు. ఇప్పుడు నేనే ప్రధానమంత్రి, అంతకుముందు పక్క మీద పేరు రాసుకునేవాడు, నేనే మోడీ అని. ఇప్పుడు నేనే ప్రధాని అంటూ ఊళ్ళని తిరిగి వస్తున్నాడు దేశాలన్నీ. ఇలాంటి వాడు ఇప్పుడు ఆయన ఓడిపోతాడో గెలుస్తాడో
రామజపం చేశాడు, శ్రీరామ జపం, జై శ్రీరామ్ జై శ్రీరామ్, జనం మాడు పగలు కొట్టారు. ఆ అయోధ్యలోనే ఆయన ఇంటికి సాగనంటారు. నీకన్నా గొప్ప వస్తువులు, దేవుడిని ఎలా పూజించాలో, గుడి ఎట్లా కట్టుకోవాలో, పూజలు ఎలా చేయాలో నీకన్నా మాకు బాగా తెలుసు, నువ్వు ఇంటికి పో అని చెప్పారు అక్కడ ఉండేటువంటి విజయ్. ఏం చేశాడు ఆయన? రాష్ట్ర అప్పులపై సీఎం చంద్రబాబు, మాజీ సీఎం జగన్లు చేసే ప్రకటనలు స్పష్టంగా లేవని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా లక్షల ఎకరాలపై చిలుకు కబ్జాకు గురయ్యాయని, వాటిపైన సమగ్ర విచారణ జరపాలన్నారు. త్వరలో ముఖ్యమంత్రిని కలిసి తమ దగ్గర ఉన్న భూములు సమాచారం అందజేస్తామని వెల్లడించారు. హనుమాన్పేట దాసరి భవన్లో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ మీడియా సమావేశంలో మాట్లాడుతూ నీతి ఆయోగ్ సమావేశానికి వెళ్లిన చంద్రబాబు ప్రధాని మోదీని పొగడడానికే పరిమితమయ్యారని విమర్శించారు. మోడీ 10 ఏళ్ల కృషి వలన దేశం ప్రగతి సాధించింది అని చెబుతున్నారని, ఏ విషయంలో దేశం అభివృద్ధి చెందిందో చెప్పాలని ప్రశ్నించారు. నిరుద్యోగ సమస్య అలానే ఉందని, బ్లాక్ మనీ వెలికి తీస్తామని చెప్పి ఎంతవరకు చేయలేదన్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ ప్రతిపక్ష నాయకులపై కేసులు పెట్టి వేధిస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర బడ్జెట్లో మనకు ఇచ్చిన దానిలో కూడా స్పష్టత లేదన్నారు. కేంద్ర బడ్జెట్లో మనకు ప్రాధాన్యత ఇచ్చారు కానీ స్పష్టత లేని కేటాయింపులు చేశారన్నారు. రాష్ట్ర అప్పులపై సీఎం చంద్రబాబు, జగన్లు చేసే ప్రకటనలో ఏమాత్రం స్పష్టత లేవన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై మీడియా సమావేశం పెట్టి వివరించాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కబ్జాకు గురైన స్థలాలను కాపాడాలని కోరారు. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు చెప్తున్న దానికి, వాళ్ళ పార్టీ మంత్రులు చెప్తున్న దానికి, జగన్మోహన్ రెడ్డి చెప్తున్న దానికి ఏమాత్రం పొంతనలేదు. ఎందుకంటే సాక్షాత్తు అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు శ్వేతపత్రం ప్రకటించారు. ఈ రాష్ట్రంలో 9,74,000 కోట్ల రూపాయల అప్పు ఉందని చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. కానీ నిన్న యనమల రామకృష్ణ గారు గతంలో ఆర్థిక మంత్రిగా చేశాడు, సీనియర్ రాజకీయవేత్త. ఆయనేమో 14 లక్షల కోట్ల రూపాయల అప్పు ఉందని ఆయన చెప్తా ఉన్నాడు. మరి జగన్మోహన్ రెడ్డి గారేమో ఈ రెండిటితో విభేదిస్తూ ఉన్నాడు. ఈ రెండిటితో విభేదించి 7,48,000 కోట్ల రూపాయల అప్పు ఉందని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారేమో 9,74,000 కోట్లు అంటే, యనమల గారేమో 14 లక్షల కోట్ల రూపాయలు అంటే, తర్వాత ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారేమో 7,48,000 కోట్ల రూపాయలు అంటే అసలు ప్రజలంతా కన్ఫ్యూజ్ అయిపోతూ ఉన్నారు. అదేవిధంగా మన బుగ్గన రాజేంద్ర రెడ్డి గారు, ఆయన కూడా హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టి ఆయన కూడా ఎంతో మాట్లాడాడు. కాబట్టి ఏమంటే మీరు ఒకరు చెప్తున్న దానికి ఇంకోరు చెప్తున్న దానికి అసలు సంబంధమే లేదు. రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నారు, పక్కా కన్ఫ్యూజ్ అయిపోతూ ఉన్నారు. కాబట్టి నేను కోరుతున్నదంతా ఒకటే, ఇవాళ సెంట్రల్ బడ్జెట్ దాంట్లో మనకు వచ్చిన దాంట్లో కూడా కన్ఫ్యూజనే. అసలు మన రాష్ట్రానికి ఇంతో సెంట్రల్ బడ్జెట్లో కొంత మనకి ప్రయారిటీ ఇచ్చిన మాట వాస్తవమే. కానీ అదే సందర్భంలో అమరావతి రాజధానికి ఇస్తున్న నిధులు అది గ్రాంటా లేక లోనా, దానిపైన స్పష్టత లేదు. మరి ప్రపంచ బ్యాంక్ ద్వారా లోన్ ఇప్పించినంత మాత్రాన అది ఏ రకమైన సహాయమో దానికి ముఖ్యమంత్రి గారు చెప్పాలి. ఎందుకంటే అసలు నిర్మలా సీతారామన్ గారు మోడీ యొక్క మెహర్బానీ అక్కర్లే, మన చంద్రబాబు నాయుడు గారు కూడా వరల్డ్ బ్యాంకులో అప్పు తెచ్చుకోగలడు. చంద్రబాబు నాయుడు గారికి ఆ కెపాసిటీస్ ఉన్నాయి. మరి వాళ్ళు వరల్డ్ బ్యాంకులో లోన్ ఇప్పించాము కాబట్టి అదే చాలా గొప్పదని వాళ్ళు చెప్తే దాన్ని వాళ్ళ కింది వరకు తీసుకుపోతూ ఉన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆగస్టు 5న సీఎం చంద్రబాబుతో కలెక్టర్ల సమావేశం. పలు కీలక అంశాలపై చర్చించనున్న సీఎం. పులుల సంరక్షణ కోసం చేపడుతున్న కార్యక్రమాలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమీక్ష. రాష్ట్రంలో పులుల సంఖ్య పెంచేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశం. అమరావతిలోని టిట్కోయిలను పరిశీలించిన మంత్రి నారాయణ. వైసీపీ ప్రభుత్వం టిట్కోయిలను పూర్తిగా నాశనం చేసిందని ఆరోపణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.